హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024కు సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, భారతరత్న అవార్డు, అలాగే దానికి సంబంధించిన చరిత్ర గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్దర్గా 2024లో రాయబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుంచి అయితే మీకు క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే భారతరత్న అనేది మనకు ఇండియాలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం. సో రీసెంట్గా ప్రకటించారు ఈ యొక్క అవార్డును. సో అందుకని ఈ యొక్క అవార్డును సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ హిస్టరీ కూడా పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో భారతరత్న అవార్డు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ భారతరత్న అవార్డు మొదటగా దాని యొక్క హిస్టరీ చూద్దాం. సో ఈ యొక్క అవార్డును ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో ప్రారంభించారు. 1954లో డైరెక్ట్ ఒక్కోసారి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దేశంలో ఇది అత్యున్నత పౌర పురస్కారం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే పద్మ విభూషణ్, అండ్ థర్డ్ వచ్చేసి పద్మభూషణ్ అండ్ ఫోర్త్ వచ్చేసి పద్మశ్రీ. ఓకే, ఇంపార్టెంట్, ఇలా సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్, ఆల్రెడీ చాలా ఎగ్జామ్లో కూడా అడిగారు. 2011 సంవత్సరం నుండి క్రీడల్లో కూడా, స్పోర్ట్స్లో కూడా ఈ యొక్క అవార్డును ఇవ్వాలని కూడా నిర్ణయించారు. సో ఎప్పుడంటే 2011. ఓకే, అండ్ 1954లో ఈ యొక్క అవార్డును ప్రారంభించారని చెప్పాం. అండ్ ఫస్ట్ టైం ఎవరు అందుకున్నారంటే ముగ్గురు అందుకోవడం జరిగింది ఈ యొక్క భారతరత్న అవార్డును. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. 2024 జనవరి వరకు అయితే మొత్తం 49 మంది ఈ యొక్క అవార్డును అయితే అందుకున్నారు. సో వాళ్ళంతా డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కేవలం మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే మనం కొన్ని చోట్ల కొంచెం ఆగి వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మిగతా మాత్రం జస్ట్ స్పీడ్గా చదివేస్తాను మీకోసం. ఓకే, అండ్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే జస్ట్ ప్లీజ్ ఒక 10 సెకండ్స్ వెనక్కి వచ్చి రివైజ్ చేసి మళ్ళీ ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క అవార్డును తొలిసారిగా ఎప్పుడు అందుకున్నారంటే 1954లో ముగ్గురు తీసుకున్నారు. సో ఆ యొక్క ముగ్గురు పేర్లు ఏంటంటే చక్రవర్తి రాజగోపాలాచారి అండ్ సివి రామన్, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్. సో 1954లో ముగ్గురికి వచ్చింది. సో ముగ్గురు ఈ క్రింది వాటిలో కాని వారెవరు అని మీకు అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ 1955లో, సో 1954 డిస్కస్ చేసాం. ఇప్పుడు 1955లో సో ఎవరికి వచ్చిందంటే ముగ్గురికి రావడం జరిగింది. 1955లో కూడా భగవాన్ దాస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండ్ జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కదా మనకు జవహర్లాల్ నెహ్రూ. అండ్ 1957లో ఎవరికి వచ్చిందంటే గోవింద్ బల్లాభ్ పంత్. ఓకే, అండ్ 1958లో కేశవ్ కరువుకు వచ్చింది. అండ్ 1961లో బిధాన్ చంద్ర రాయ్ అండ్ దాస్ తన్నన్. సో వీడియో కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. సో మీరు కాస్త వెనక్కి వెళ్ళి మరొకసారి రివైజ్ చేసి చూడండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఎక్కువ వీడియో హెవీ అవుతుంది. బట్ మనకు మీ టైం వేస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు మనకి ఇక్కడ. సో వీడియో మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అనేది అది మాత్రమే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 1962లో రాజేంద్ర ప్రసాద్కి రావడం జరిగింది. ఈ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ 1963లో జాకీర్ హుసేన్ అండ్ వామన్ ఖానేకు రావడం జరిగింది. సో జాకీర్ హుసేన్ వచ్చేసి థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ 1966లో లాల్ బహదూర్ శాస్త్రికి రావడం జరిగింది. అండ్ ఈయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంపార్టెంట్ చూడండి, వీళ్ళ మీకు ఇక్కడ భారతరత్న అవార్డు ప్రైమ్ మినిస్టర్స్కి అలాగే ప్రెసిడెంట్స్కి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ గురించి తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్. సో ఈ యొక్క పేర్లు వచ్చినప్పుడు అవార్డుకు సంబంధించి ఏ సంవత్సరంలో వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో కూడా. ఓకే, అండ్ 1971లో ఇందిరాగాంధీకి రావడం జరిగింది. ఇందిరాగాంధీ వచ్చేసి థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఇక్కడ 1975లో వివి గిరికి రావడం జరిగింది. ఈయన ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ 1976లో కే కామరాజ్కి రావడం జరిగింది. అండ్ 1980లో అగ్నీస్ గోంగ్సా బోజాక్ సిహు. సో మదర్ తెరిసా ఆఫ్ కలకత్తా అని పిలుస్తారు. అండ్ 1983లో వినోబా భావేకి రావడం జరిగింది. అండ్ 1987లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి రావడం జరిగింది. అండ్ 1988లో ఎంజి రామచంద్రన్. అండ్ 1990 సో ఇంపార్టెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ నెల్సన్ మండేలా. సో చాలాసార్లు అడిగారు ఇది. 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ నెల్సన్ మండేలాకు రావడం జరిగింది. అండ్ 1991లో సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్ అండ్ మొరార్జీ దేశాయ్.
సో రాజీవ్ గాంధీ వచ్చేసి 6th ప్రైమ్ మినిస్టర్, అండ్ వల్లభాయ్ పటేల్ వచ్చేసి తొలి హోమ్ మినిస్టర్, అండ్ 4th ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. సో 1991లో ఈ ముగ్గురికి కూడా రావడం జరిగింది, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1992లో అబ్దుల్ కలాం ఆజాద్కు, అలాగే జేఆర్డి టాటాకు అండ్ సత్యజిత్ రాయ్కి, ఈ ముగ్గురికి కూడా రావడం జరిగింది. అండ్ మీకు తెలిసిన విషయమే, అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే. అండ్ నెక్స్ట్ 1997లో ఇంపార్టెంట్, ఇది ఏపీజే అబ్దుల్ కలాం అండ్ గుల్జార్లాల్ నందా, అరుణ్ అసఫ్ అలీ. సో ఈ ముగ్గురికి కూడా రావడం జరిగింది 1997లో. అండ్ మీకు తెలిసిన విషయమే, ఏపీజే అబ్దుల్ కలాం 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. అండ్ నెక్స్ట్ 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మికి రావడం జరిగింది, అండ్ చిదంబరం సుబ్రహ్మణ్యం కూడా రావడం జరిగింది 1998లో. ఓకే. అండ్ 1999 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమర్త్య సేన్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఈయన అమర్త్య సేన్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది, కాబట్టి ఇంపార్టెంట్. సో 1999లో జయప్రకాష్ నారాయణ, పండిట్ రవిశంకర్ అండ్ అమర్త్య సేన్ అండ్ గోపీనాథ్ బార్డోలి, ఈ నలుగురికి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఈ యొక్క అవార్డు నలుగురికి రావడం జరిగింది భారతరత్న, ఎప్పుడంటే 1999లో. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ లతా మంగేష్కర్. సో ఇది కూడా ఇంపార్టెంటే, చాలా ఎగ్జామ్లు అడిగారు. 2001 ఎందుకు అడిగారంటే లేటెస్ట్గా ఆమె చనిపోయారు కాబట్టి ఈ యొక్క అవార్డు గురించి అడిగారు. సో లతా మంగేష్కర్కు ఏ సంవత్సరంలో ఈ యొక్క అవార్డు రావడం జరిగిందంటే 2001లో రావడం జరిగింది భారతరత్న. అండ్ ఆమెతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కూడా రావడం జరిగింది. అండ్ 2008 పండిట్ భీమ్సేన్ జోషికి రావడం జరిగింది. అండ్ 2014, సో ఇంపార్టెంట్ ఇది. సో ఫస్ట్ ఇక్కడ మనకు 2011లో క్రీడల్లో యొక్క అవార్డును ప్రవేశపెట్టారు కదా. సో ఇక్కడ సచిన్ టెండూల్కర్ కూడా క్రీడకు సంబంధించిన వారే. 2014లో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ సిఎన్ రావుకి ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది. సో సచిన్ టెండూల్కర్ ఇంపార్టెంట్. అండ్ 2015 వచ్చేసి మదన్ మోహన్ మాలవ్యకి రావడం జరిగింది, అలాగే అటల్ బిహారీ వాజ్పేయికి రావడం జరిగింది. అండ్ 2015 నాటికి భారతరత్న అవార్డు మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 45 మందికి వచ్చింది. అండ్ 2019లో కూడా ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. సో 2019లో భారతరత్న అవార్డును ముగ్గురికి ప్రకటించారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ, సో ఫార్మర్ ప్రెసిడెంట్, అండ్ భూపేన్ హజారికా, ఈయన మ్యూజిషియన్, జస్ట్ సంగీత వాయిద్యకారుడు, అండ్ నానాజీ దేశ్ముఖ్. సో ఈ ముగ్గురికి కూడా రావడం జరిగింది, ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా అండ్ నానాజీ దేశ్ముఖ్. సో మనకు 2015 అండ్ 2015 నాటికి 45 మందికి వచ్చింది. అండ్ 2019 నాటికి 48 మందికి వచ్చింది. ఓకే. అండ్ 2024 నాటికి 49వ వ్యక్తి ఉన్నారు. సో ఆయన గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మనం కొన్ని కీ పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్. సో ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి తొలి విదేశీయుడు, సో ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎగ్జామ్లు అడిగారు. ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి తొలి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఈయన పాకిస్తాన్కి చెందినటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి. 1987లో మనకు భారతరత్న అవార్డు రావడం జరిగింది. అండ్ రెండవ వ్యక్తి ఎవరంటే నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి నెల్సన్ మండేలకు ఈ యొక్క భారతరత్న అవార్డు రావడం జరిగింది 1990లో. సో అలాంగ్ విత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో సహా వచ్చింది. ఓకే. అండ్ ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. సో ఇందాకే డిస్కస్ చేసాం మనము. అండ్ మూడవ పాయింట్ ఏంటంటే కీ పాయింట్, భారతరత్న అండ్ నోబెల్ అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ యొక్క క్వశ్చన్ అనేది, చాలా 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 ఇంపార్టెంట్. భారతరత్న అండ్ నోబెల్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారత వ్యక్తి ఎవరంటే సివి రామన్. సో భారతరత్న వచ్చేసి 1954లో రావడం జరిగింది. అండ్ అంతకంటే ముందు 1930లో సివి రామన్కు నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. రామన్ ఎఫెక్ట్ గురించి మీరు చదివే ఉంటారు. సో ఆ తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే మదర్ తెరెసాకు రావడం జరిగింది. అండ్ అమర్త్య సేన్కు కూడా ఈ యొక్క నోబెల్ అండ్ భారతరత్న కూడా లభించాయి. అండ్ ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి తొలి రాష్ట్రపతి ఎవరంటే, యాక్చువల్లీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి టైంలో ఈయనకు అవార్డు రావడం జరిగింది. సో చాలాసార్లు ఈయనని రాష్ట్రపతిగానే పరిగణిస్తారు. బట్ మనకేంటంటే ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్ కూడా ఆన్సర్ అవుతుంది. సో రాజేంద్ర ప్రసాద్ యాక్చువల్ ఆన్సర్. ఓకే. అండ్ మరణాంతరం అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తి అంటే ఆఫ్టర్ డెత్ అందుకున్నటువంటి భారతరత్న తొలి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి, 1966. సో ఇది క్వశ్చన్ కూడా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైం వచ్చింది. అండ్ సెకండ్ వ్యక్తి వచ్చేసి కే కామరాజు. సో
ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కీ పాయింట్స్ అనేవి. సో తొలి విదేశీయుడు ఎవరు, తొలి మహిళ, అలాగే నోబెల్ అండ్ భారతరత్న అవార్డు అందుకునే తొలి వ్యక్తి. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క భారతరత్న అవార్డు అందుకున్నటువంటి తొలి ప్రధాని, సో అక్కడ డిస్కస్ మర్చిపోయాం. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఈ యొక్క భారతరత్న అవార్డు అందుకున్నటువంటి తొలి సినీ నటుడు ఎంజి రామచంద్రన్, అండ్ తొలి దర్శకుడు సత్యజిత్ రే, అండ్ తొలి సంగీతవేత్త వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి, అండ్ తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, సో 2014. అండ్ అతి చిన్న వయసులో కూడా అందుకోవడం జరిగింది, 40 ఇయర్స్. సో అతి చిన్న వయసులో భారతరత్న అవార్డు అందుకున్నది ఎవరంటే సచిన్ టెండూల్కర్. అండ్ అతి పెద్ద వయసులో ఈ యొక్క అవార్డును అందుకున్నది ఎవరంటే డికే కార్వే, 100 సంవత్సరాల వయసులో ఈ యొక్క భారతరత్న అవార్డు అందుకున్నారు. ఓకే. అండ్ ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి మరణాంతరం అందుకున్నటువంటి తొలి మహిళ వచ్చేసి అరుణ ఆసఫ్ అలీ. అలాగే ఒకవేళ ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. సో మరణాంతరం అందుకున్నటువంటి తొలి మహిళ వేరు అండ్ ఫస్ట్ మహిళ వేరు. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎగ్జామ్లో మీరు. అండ్ జనతా ప్రభుత్వం 1977లో ఈ యొక్క భారతరత్న అవార్డును రద్దు చేసింది. అయితే 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ యొక్క అవార్డును మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అండ్ 1980లో ప్రారంభించిన తర్వాత ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే 1980లో మదర్ తెరీసాకు ఈ యొక్క అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. అండ్ 2024లో సో 49వ వ్యక్తిగా ఎవరు నిలిచారంటే 2024లో భారతరత్న అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్. అండ్ ఈయనకు సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం మనకు. సో ఈయనని వాస్తవానికి జన్ నాయక్ అని పిలుస్తారు. సో దీనికి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాం. ఓకే. భారతరత్న ఈయనకు ఏమని పేరు ఉందంటే జన్ నాయక్ అని ఉంది. సో ఈయనకు సంబంధించి కొన్ని బ్రీఫ్ పాయింట్స్ చూద్దాం, మేబీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. బీహార్ రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి ఈయన జననాయక్ అలియాస్ కర్పూరి ఠాకూర్. అలియాస్ అనేది కాదు, ఈ యొక్క జననాయక్ అనేది కర్పూర్ ఠాకూర్ యొక్క ముద్దు పేరు. ఓకే. ఎందుకంటే ఆయనకు ప్రజల్లో ఎక్కువ ప్రాబల్యం ఉంది, ఆయన పేరు ఎక్కువ పేరుగాంచినదన్నమాట. ఓకే. అండ్ ఈయన బీహార్కు మాజీ ముఖ్యమంత్రి. అండ్ 2024 జనవరి 3న ఈ యొక్క అవార్డును అయితే ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అండ్ 100వ జయంతి సందర్భంగా, సో వాస్తవానికి ఈయన 1924 జనవరి 24న జన్మించారు బీహార్లో. సో ఆ సందర్భంగా 100వ జయంతి సందర్భంగా భారతరత్న అందుకునవడం ఇక్కడ విశేషం అనమాట. సో ఇక్కడ 1924లో జనవరి 24న జన్మించారు ఈ యొక్క కర్పూరి ఠాకూర్. అండ్ దేశానికి అండ్ ముఖ్యంగా బీహార్ ప్రజలకు చేసినటువంటి సేవలకు గాను 36 ఏళ్లకు, సో మరణించిన 36 ఏళ్లకు ఈ యొక్క భారతరత్న అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఈయన బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2 టైమ్స్గా పనిచేశారు. సో ఫస్ట్ టైం వచ్చేసి ఈ యొక్క సోషలిస్ట్ పార్టీ తరపున పనిచేశారు ముఖ్యమంత్రిగా, అండ్ తర్వాత జనతా పార్టీ తరపున పనిచేశారు ముఖ్యమంత్రిగా, టోటల్గా 2 టైమ్స్ అనమాట. అండ్ ఈయన చేసినటువంటి సేవలకు కానీ ఈయనకు ఏమని పేరు ఉందంటే పీపుల్స్ హీరో జననాయక్ అనేటువంటి పేరు కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అంతకంటే ఇంకా ఎక్కువ ఏం లేదు. సో ఇది మనకు భారతరత్న 2024 అండ్ అలాగే విత్ ఈ యొక్క చరిత్ర గురించి పూర్తిగా డిస్కస్ చేశాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఈ యొక్క వీడియోకు బూస్టప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.